హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటో అందరికి తెలిసిందే కదా. ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే భలే సూపర్గా, భలే టెస్టింగ్గా, చాలా అంటే చాలా బాగుంది, చాలా ఫన్నీగా కూడా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. ఎపిసోడ్కి వెళ్ళిపోయే ముందు ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది ఈరోజు అంతా, ఎపిసోడ్ అంతా ఏ టెన్షన్స్ ఏం లేకుండా. ఇంకా అమూల్య అయితే ప్రేమ వాళ్ళ అన్నయ్యతోనైతే పార్క్కి వెళ్తుంది. ఇంకా అలా ఒక జంట కాదు, ఇంట్లో ఉన్న జంటలన్నీ, ఆఖరికి రామారాజును వేదవతి తప్ప ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ పార్క్కి వస్తారు. కానీ పార్క్కు ఒకరికొకరిని తెలియకుండా వెళ్తూ ఉంటారు. అదేంటో మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా సీరియల్ కండిషన్లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే, విశ్వకైతే అమూల్యని పిలుస్తూ ఉంటాడు. అంటే తను ఒక పంతం, అంటే తను చాలా తెలివిగా తనని డీల్ చేస్తూ ఉంటాడు. ఏమనంటే ఇలా అనుకుంటూ ఉంటాడు విశ్వ. ఏమంటాడంటే అమూల్యని ఎలాగైనా 2-3 సూటి పోటీ మాటలు కాకుండా చాలా కత్తి నూరినట్టు చాలా ప్రేమగా 2-3 మాటలు మాట్లాడి ఎలాగైనా ఈరోజు పెళ్లి గురించి మాట్లాడుకోవాల్సిందే అనేసి తను అమూల్య తన వాళ్ళ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే అమూల్య అనేసి పిలుస్తూ ఉంటాడు. ఎవరో నన్ను పిలుస్తూ ఉన్నట్టున్నారు అనేసి అమూల్య అయితే వెనకకు ఇలా తిరిగి చూస్తూ ఉంటుంది. చూసాక నేనే నీతో మాట్లాడాలి అంటే వినిపించట్లేదు అనేసి అమూల్య అంటూ ఉంటుంది. ఇంకా అలా అంటుంటుంటే అప్పుడైతే విశ్వకైతే ఒక పని చేస్తూ ఉంటాడు. అదేంటంటే ఒక పేపర్ తీసుకొని ఈరోజు సాయంత్రం 4 గంటలకి పార్కులో కలుద్దామనేసి రాస్తూ ఉంటాడు. ఆ రాసి తనకి ఆ పేపరు అమూల్యకి విసిరేసాక ఇంకా అమూల్య అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకి పార్కు అనేసి అది చదివి ఆ పేపర్ని ఎటో విసిరేస్తూ ఉంటుంది. ఎటో విసిరేసాక ఇంకా అంతలోనే అమూల్యని వాళ్ళ వదిన పిలుస్తూ ఉంటుంది. పిలిచాక అమ్మో అనేసి ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతారు. పారిపోయాక ఇంకా పేపర్ విసిరేస్తుంది కదా, ఆ పేపర్ అయితే వాళ్ళ ఇంట్లో అంటే రామరాజు వాళ్ళ పెద్ద కొడుకు దగ్గరికి చేరుతుంది. తను ఓపెన్ చేసి ఏంటబ్బా అనేసి చూస్తూ ఉంటాడు. చూసాక ఇంకా తన ముందు ఇంకా శ్రీవల్లి అయితే బట్టలు ఆరేస్తూ ఉంటుంది. ఇంకా రామరాజు వాళ్ళ పెద్ద కొడుకు అయితే ఆ పేపర్ని తీసి చూస్తూ ఉంటాడు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి పార్కులో కలుద్దామనేసి ఉంటుంది. అప్పుడు ఒకవేళ శ్రీవల్లియే తనకు విసిరేసిందనేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఓకే అన్నట్టుగా మళ్ళీ తను ఏం చేస్తాడు, మళ్ళీ శ్రీవల్లికి విసిరేస్తూ ఉంటాడు. తను బట్టలు ఆరేస్తూ ఉంటుంది. ఇంకా శ్రీవల్లి అయితే శ్రీవల్లిని వాళ్ళ హస్బెండ్ పిలిచి నీ నెత్తిలో ఏమో ఉంది పేపర్ అనేసి తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడక శ్రీవల్లి అది తీసుకొని సాయంత్రం ఇట్లా దాని మీద రాసి ఉంటుంది కదా, సాయంత్రం 4 గంటలకి పార్కులో కలుద్దామనేసి ఇంకా అది చదివేసి ఓకే అనేసి శ్రీవల్లి చాలా సంతోషపడుతుంది. ఇంకా తనని సంతోషపడుకుంటూ ఆ పేపర్ని అయితే విసిరేసాక ఇంకా ప్రేమ అయితే ఒక ప్లేట్లో పువ్వులు పట్టుకొని పువ్వులు తీసుకెళ్తూ లోపలికి వెళ్తూ ఉంటుంటే ఇంకా ఆ ప్లేట్లోనైతే ఆ పేపర్ అనేది పడాక ఆ పేపర్ని చూసుకోకుండా పూలతో పాటు తను వెళ్తుంటే ఇంకా తనకైతే ధీరజ్ అడ్డం వచ్చేసి పూలన్నీ కింద పడేస్తాడు. కింద పడేసాక ఇంకా పూలన్నీ తీసుకున్నాక ఇంకా అంతలోనే ఫస్ట్ అయితే ప్రేమ ఓపెన్ చేసి చూసి అమ్మో నాకు కుదరదురా అనేసి అంటుంది. ఏంటి కుదరదంటే ఈ పేపర్లో ఏం రాసావో చూడు అనేసి ధీరజ్ అంటే ధీరజ్ ఓహో కరెక్ట్ పార్కుకు తీసుకోమని చెప్పకుండా ఇలా పేపర్లో రాసి భలే తెలివిగా అడుగుతుంది అనేసి అనుకున్నాక సరే చాలా రోజులకు అడిగావు కదా, సరే వస్తానులే అనేసి ప్రేమ అంటుంది. ఇంకా ఆ పేపర్ ధీరజ్ అయితే పడేసాక ఇంకా అదైతే నర్మదకి కనిపిస్తుంది. నర్మద ఇదేంటి పేపర్ అనేసి ఓపెన్ చేసి చూస్తుంది. దానిలో కూడా సాయంత్రం 4 గంటలకు పార్కులో కలుద్దామని రాసి ఉంటుంది. ఇంకా అంతలోనే నర్మద ఈ పేపర్ ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుండి పడిందని చూస్తూ ఉంటుండే అంతలోనే సాగర్ నర్మద నేను మిల్లుకి వెళ్ళొస్తాను అనేసి చెప్పాక నీ దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయంటే ఏంటంటే పేపర్ చూపించి తను సాగర్ దగ్గరకు వచ్చేసి తన జేబులో ఆ పేపర్ పెట్టేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాక ఏంటి అనేసి ఓపెన్ చేసి చూస్తే సాగర్ కూడా సాయంత్రం 4 గంటలకి పార్కు కలుద్దామనేసి ఉన్నాక ఇంకా సాగర్ అయితే అప్పుడు నర్మద అంటుంది ఓకే నాకు ఓకే డబుల్ ఓకే కలుద్దాంలే అన్నాక సాగర్ సిగ్గుపడుకుంటూ ఆ పేపర్ని తీసుకెళ్ళి విసిరేసాక ఇంకో ప్రక్కన రామరాజు వాళ్ళ బామ్మది నేను తాతని కాకముందే, నేను అంకుల్ని కాకముందే నాకు ఒక మంచి అమ్మాయిని
ఎక్కడి నుండో అక్కడి నుండి నాకు ప్రసాదించు, పరిచయం చేయమని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. ఇంకా అంతలోనే సాగర్ విసిరేసిన పేపర్ అయితే తన చేతిలో పడుతుంది. పడ్డాక ఈరోజు సాయంత్రం 4 గంటలకు పార్కులో కలుద్దామనేసి పేపర్ మీద రాసుంటుంది. ఎవరా అప్సరస, ఎవరు నన్ను పార్కులో కలుద్దామని రాసిందని అంతా వెతుకుతాడు, ఎక్కడ దొరకదు. ఓహో పార్కులోకే వస్తావా అనేసి ఇంకా అయినాక ఇంకా అలా సరదాగా సాగుతూ ఉంటుంది. ఇంకా అంతలోనే ఈవినింగ్ అయిపోతుంది, 4 గంటలు అయిపోతుంది. అయిపోయాక ఇంకో ప్రక్కన ఫస్ట్ అయితే అమూల్య ఉన్న విశ్వక్ అయితే పార్క్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యాక ఇంకా అమూల్య విశ్వకి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అర్జెంటుగా ఏదో మాట్లాడాలని ఇలా తీసుకొచ్చావు, రోడ్డు పైన చెప్తే అయిపోతుందంటే రోడ్డు మీద మాట్లాడితే ఎలా ఎవరైనా చూస్తారంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తారని చాలా భయంగా ఉంది, మా నాన్నకు తెలిసి నన్ను చంపేస్తాడు అనేసి తనైతే మాస్క్ కట్టుకుంటుంది. అంటే చున్నీని స్కార్ఫ్ లాగా కట్టేసుకుంటుంది. కట్టుకున్నాక వాళ్ళు అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఇంకో ప్రక్కన శ్రీవల్లి వాళ్ళ జంట పార్కులోకి ఎంటర్ అవుతుంది. ఇంకా వాళ్ళు కూడా హే బా అసలు ఇది కలనా నిజమా, నువ్వు నన్ను పార్కుకి తీసుకొచ్చావా, ఇది అసలు ఏంటి అనేసి అనగా వాళ్ళు కూడా సరదాగా తిరుగుతూ ఉంటారు. ఇంకో ప్రక్కన సాగర్ మరియు నర్మదా కూడా పార్క్లోకి ఎంటర్ అవుతారు. ఏంటి సాగర్, ఎప్పుడో పెళ్ళికి ముందు తీసుకొచ్చేవాడివి, బయటికి రమ్మనవాడి, పెళ్ళి అయ్యాక ఇప్పుడు తీసుకొచ్చేసి అసలు కదల ఈరోజు ఏదైనా భూకంపం వస్తుందేమో అనేసి వాళ్ళు కూడా సరదాగా పార్క్లోకి ఎంటర్ అవుతారు. ఇంకా లాస్ట్కి అయితే ధీరజును ప్రేమ అయితే పార్కులోకి ఎంటర్ అవుతారు. ఇంకా వాళ్ళు కూడా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో ప్రక్కన విశ్వక్ అయితే ప్రేమని అంటాడు, ఈ మాస్క్ తీసే అమూల్య, ఎవరు లేరు అంటే వద్దు అనేసి స్కార్ఫ్ తీసేసి మాట్లాడుకుంటారు. ఇంకో ప్రక్కన లాస్ట్ ఫైనల్గా ఇంకా ఆ పెళ్ళి కాని ప్రసాద్ అయితే వస్తూ ఉంటాడు పార్క్కి. వచ్చాక ఇంకా వాళ్ళందరూ ఎవరి జంట వాళ్ళు చాలా హ్యాపీగా పార్కులో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చాలా ఫన్నీగా జరుగుతూ ఉంటుంది. ఒకరికొకరు కనిపించకుండా ఎవరి జంటతో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ ధీరజ్ అయితే నువ్వే రాసావు అని పేపర్ గురించే గొడవ పెట్టుకుంటూ ఉంటారు పార్కులో. ఇంకా ఇంతలోనే పెళ్ళికాని ప్రసాద్ శ్రీవల్లి వాళ్ళ జంటనైతే చూసి షాక్ అయిపోతాడు. ఇంకా ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఇంకా ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, విశ్వక్ అమూల్యాని ఈ 4 జంటలు చూస్తారా లేదా అనేది మనం ఇంకా ముందు ఎపిసోడ్లో చూద్దాం, వాళ్ళ గురించి తెలుస్తుందా లేదా. ఇంకా నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.